చేస్తున్నారన్నప్పుడు ఒక 80 పేజెస్ బుక్ ఒకటి దొరికింది నాకు. 'హల్గలియా బేడారు' అని చెప్పి ఒక బుక్, ఒక 80 పేజెస్ బుక్ ఒకటి దొరికింది పీడీఎఫ్. గూగుల్ లెన్స్‌తో మొత్తం చదివాను నేను బుక్. ఆ బుక్‌లో ఏంటంటే చాలా ఫస్ట్‌లీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చాలా మంచి ఐడియా పిక్ చేసుకున్నారు. అండ్ ఆ క్లైమాక్స్ వచ్చేటప్పటికి వెరీ ఎమోషనల్ అండ్ మూవింగ్ క్లైమాక్స్. ఆ 19 మెంబర్స్‌కి అది ఏం జరిగింది లాస్ట్‌లో అనేది చాలా మూవింగ్ క్లైమాక్స్. అది సినిమాటిక్‌గా ఎలా ట్రాన్స్‌లేట్ చేశారు? ఎలా ఉండబోతుంది ఆ ఎక్స్‌పీరియన్స్? అదే పార్ట్ 2, లైక్ పార్ట్ 1, పార్ట్ 2 ఒక అలగలి సన్ రైజ్, అలగలి సన్సెట్ అని డివైడ్ చేసుకున్నారు సార్. సో ఐ థింక్ డైరెక్టర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు 40% షూట్ జరిగింది, స్టిల్ 60% షూట్ ఈస్ దేర్ ఫర్ ద ఫస్ట్ పార్ట్. దెర్ ఆర్ సో మెనీ బుక్స్. ఐ థింక్ సుకేష్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎస్, ఇది పార్ట్ 2 పార్టులు చేశాము. అప్పుడే మర్చిపోయాను చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పారు కదండి సార్, అది హ్యాంగ్ చేశారు. అవును. ఒక ముదోళ్ళలో సొంత జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ అంతా చూడాలని పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ హ్యాంగింగ్. మెయిన్ వాళ్ళని హ్యాంగ్ చేశారు. ఇది పార్ట్ 2లో వస్తుంది. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ తీసుకున్నాను కదా, అప్పుడు ఒక ఫస్ట్ పార్ట్లోనే మొత్తం కాలేదు. అలా అలా చేస్తూ చేస్తూ ఒక 150 160 అయిపోయింది సీన్లో. మరి సీన్లో అయిపోయింది. మళ్ళీ ఇలా అవ్వదు, ఒక 2.5 2:45 అలా ఉండాలి డ్యూరేషన్ అని మొత్తం ఒక ఫస్ట్ పార్ట్కి ఏమి వాళ్ళ ఫౌండేషన్, అలగలి బేడాస్ ఫౌండేషన్ వేసాము. అంత అది ఫస్ట్ పార్ట్లో వస్తుంది. పార్ట్ 2లో మీరు చెప్పారు కదండి సార్, మొత్తం ఆ పార్ట్లో సో వచ్చేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందండి? ఫస్ట్ పార్ట్ ఒక బ్రిటిష్ ఆఫీసర్ని ఇచ్చేస్తారు, అక్కడ ఎండ్ అవుతుంది సార్. ఒక బ్రిటిష్ ఆఫీసర్ దగ్గర గొడవ స్టార్ట్ అవుతుంది. ఓకే. అక్కడ ఎండ్ చేస్తారు. సో ఫస్ట్ 2 పార్ట్స్ ఫిల్మ్ ఎప్పుడు, అంటే ఏమన్నా గ్యాప్‌తో రిలీజ్ అవుతదా? ఎంత గ్యాప్‌లో రిలీజ్ అవుతది? ఏంటి, వాట్ ఈస్ దట్ ప్లాన్? 1 ఇయర్ అన్న కావాలండి. ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. మీ అటైర్ ఇస్ లైక్ వెరీ గుడ్. సో లైక్ ఎలాంటి హోంవర్క్ మీరు చేశారు ఈ క్యారెక్టరైజేషన్ని బిల్డ్ చేయడానికి? ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ ఆల్ అబౌట్ హిస్టరీ. యూ డోంట్ నో హౌ దే లుక్, యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ దే అపియర్, ఇదంతా తెలియదు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ యూ డిడ్ టు ఇంప్రూవ్ దిస్ క్యారెక్టర్? All thanks to my team, the director's research and the script, the writing and everything. It contributes because there will be no reference what we read, what we listen, and there are so many books about Halagali, and they speak so much about Jadaga. So with all these, we have built the character. So for this transformation, how many days you have taken, sir? It's a continuous effort. We have to keep doing. Like before, I did a gangster role. I had big stomach and everything. I was huge when I was doing Jal Reddy. So I had to thin down. So I had to work on my body. So it's a continuous process. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సుకేష్ గారు, ఎంత ఒరిజినాలిటీని మీరు చూపిస్తున్నారు? ఇస్ దర్ ఎనీ ఫిక్షన్ యు ఆర్ యాడింగ్ టు ఇట్? అండ్ కల్చర్ కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఎగ్జాక్ట్లీ వాట్ దే వేర్ అన్నది మీరు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారా, లేదంటే ఎనీ ఆఫ్ ద ఫిక్షన్ ఇమాజినరీ థింగ్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను కదా మేడం, ఆ సబ్జెక్ట్లో ఆ సీన్లంతా కమర్షియల్గా కొంచెం ఫిక్షన్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ ఓన్ రియల్ స్టోరీకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా నీట్గా చూసుకొని ట్రావెల్ చేశాను. ఆ స్క్రీన్ ప్లే అంతా. సో ఫిక్షన్ కూడా ఉంది. ఉంది మేడం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సీన్స్ చూసాం మేము, అవి వెరీ మచ్ ఇంప్రెస్డ్ సార్. అంటే సప్తమి గారు, మీరు బోత్ ఆర్ కిల్డ్ దట్ పార్ట్ అనమాట. చాలా అథెంటిక్గా, రస్టిక్గా ఉన్నారు. సో వెరీ ఇంప్రెసివ్ అండ్ గుడ్ లక్ సార్. అంటే యూ హ్యావ్, ఐ థింక్ యూ హ్యావ్ విన్నర్ ఇన్ యువర్ హ్యాండ్ అనిపిస్తుంది. Thank you, sir. Once again, like Saptami said, when we go to sets, set will be so authentic, and the properties, everything will be so authentic. They are trying so hard to uh, uh, get that authenticity on screen. So as actors, we'll be very happy, and even we want to give 100% because they are working on it so much. సప్తమి గారు,
It's really amazing, madam. I watched one or two scenes. Shoril, your producer shows to me. He's not showed it to me only. So we got shocked about your performance and your look and way the you carrying that character is really superb, and and you got much appreciation after your look release. Thank you so What much. is the your connection with this team and your connection with that character, Hunni character, Yes. Hunni? I think like when it comes to any character that is especially is 1857, 100 odd years before I was born, it's very difficult to uh, take. For example, if you do a real life character that is present now, you have somebody to give you some input. But here, I think we completely depend upon what the director wants, and I think he's looking for very I the characterizations or how they're putting the shots. It's very close up shots that they are using. So I think the impact is more, and as an artist when they're doing such dead close up shots, it puts you also in a space where you need to work much harder to portray that emotion to the audience. And I mean, with the language and after I've been an athlete all my life, but after I entered into cinema, a lot of directors used to say I had a very masculine walk. So I used to get that input of, just let's try the feminine walk. So now it's become that. So I started getting that started incorporating in me the femininity and that walk. But when I go on set, Sukesh is like, no, 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 I want that masculine walk. So for me to get that back has become a little difficult now. So hopefully I don't start walking like that again everywhere else. So it's a very it has its femininity, the character. It's very feminine, but it also has a little bit of masculinity in that character. So it's fun. It's fun to play such a strong character who's been such a great part in history. Tell me about your stunts. Uh, I've I've done a few. I have more to go. I think what the stunts that I've done is not even 10%. I have so much more to do when it comes to the script. I've There's a small dance bit that we finished. I completely enjoyed that part that we shot. It's the first time that I got to do something like that also. So it's a lot of fun, especially considering the scale. There are a lot of people on set every single day. So that's a challenge, but it's as an artist, it's fun for me. For as a director, it's difficult for them. But as an artist, when I go and see 200, 250 odd people on set, it brings that energy on set. So it's nice.